కర్ణాటక సర్కార్లో స్వపక్షంపైన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్. ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై నిఘా. అంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే నిఘా పెట్టారంట. సిద్ధరామయ్యకి డీకే శివకుమార్ గారికి కోల్డ్ వార్ నడుస్తుందని ఏదైతే మనం చూస్తున్నామో, ఇక్కడ చూస్తే సిద్ధరామయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్యోగం చేస్తున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు పి అశోక్ ఆరోపించారు. వీళ్ళిద్దరి మధ్యన చర్చోపచర్చలు జరిగాయి. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు, ఇంకో 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అని వార్తలు వచ్చాయి. ఈయన మళ్ళీ కొనసాగుతున్నాడు సిద్ధరామయ్య. డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళి మంత్రాలు జరిపారు. ఆ టీం అంతా అక్కడ తిరిగారు. మళ్ళీ అంతా ఏం జరిగిందో తెలియదు, వచ్చేసి సిద్ధరామయ్య మా ముఖ్యమంత్రి అన్నట్టుగా కొనసాగుతుంది. కర్ణాటకలో డిఫరెంట్ నెలకు యూటర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు బీజేపీ నాయకులు విమర్శించిన దాని ప్రకారం చూస్తే డీకే వర్గంపై సిద్ధరామయ్య నిఘా, ఎస్పీ అధికారి సారథ్యంలో టీము, ప్రతిపక్ష నేత అశోక్ ఆరోపణలు. ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోందో, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందుకు దాని విచారణకు వెళ్తున్నారో, ఇక్కడ కూడా త్వరలో సిద్ధరామయ్య సొంత పార్టీ వాళ్ళ మీద కూడా విచారణ జరిపిస్తున్నారంట. ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఇది కానీ వాస్తవమైతే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకి, ప్రధానంగా కేటీఆర్ గారికి ఇదొక అణ్వాయుధంగా అస్త్రంగా తయారవబోతుంది. ఎందుకంటే మీ పార్టీలో సొంత నేతలే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేస్తున్నారు, మీరు అది ముందు చక్కదిద్దుకోండి, తర్వాత మా వరకు వద్దురుగానే అన్నట్టుగా ఇక్కడ విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతుదారుల ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నాయకుడు అశోక్ ఆరోపించారు. దీంట్లో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు. బట్ ఇలాగ ఆరోపించడం వల్ల మరలా అక్కడ చిచ్చురేపే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైకాపా, జనసేన, టీడీపీని విడగొట్టే ప్రయత్నం చేస్తుందో, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ని, అందులో ఉండే మల్లగొల్లాలను ఏదైతే కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ నాయకులుగానే బిహేవ్ చేస్తుంటారుగా, అలాంటి సందర్భంలో వాళ్ళు చిచ్చుపట్టి విడగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారంట. ఈ నేపథ్యంలో మరలా డీకే శివకుమార్ గారికి, సిద్ధరామయ్య గారికి మధ్య చిచ్చు ప్రారంభమవుతుందా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.